జస్ట్ ఏబీసీడీలు పెట్టేసి అలా వెళ్ళటం అనేది చాలామంది అనుకుంటున్నారు. కానీ దానికి కూడా చాలా సిస్టమేటిక్గా చదివి ఉన్నారండి. 2 years నుంచి 3 years నుంచి అలా చదివిన వాళ్ళు ఉన్నారు. మౌఖిక పరీక్షలు నిర్వహించే అంశంపై ప్రభుత్వంలో స్పష్టత లేదని ప్రస్తుత సంస్కరణలతో తెలుస్తోంది. ఏపీపీఎస్సీ ఏర్పడిన తర్వాత 1997 నుంచి గ్రూప్ 1, 2, 4లుగా ఉద్యోగాల్ని వివిధ స్థాయిల్లో విభజించి భర్తీ చేస్తున్నారు. ఏపీపీఎస్సీలో సంస్కరణల కోసం సత్యనారాయణ కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ సిఫార్సుల మేరకు గ్రూప్ 1 మినహా మిగిలిన కేటగిరీలకు మౌఖిక పరీక్షలు అవసరం లేదని తేల్చింది. ప్రస్తుత సంస్కరణల్లో గ్రూప్ 2 ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్ 1లో చేర్చి మౌఖిక పరీక్షలు నిర్వహిస్తానంటోంది. విద్యార్థులు గానీ సివిల్స్ విద్యార్థులు గానీ ఉపయోగపడుతుంది. కానీ ఇది ఓన్లీ ఇంటర్వ్యూలు అనేది ఈ యొక్క రాజకీయ మంత్రిమండలిలో ఉండేటటువంటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కానీ ఈ మంత్రిమండలిలో వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఇంటర్వ్యూలు పెడితే వీళ్ళ 420 యొక్క తత్వాన్ని తెలియజేస్తుంది. ఇప్పుడు ఇంకా ఒక 15 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే ముందర వీళ్ళు గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులన్నీ గ్రూప్ 1లో కలిపి గ్రూప్ 1Bలో పెట్టేస్తే ఇలా 15 కేటగిరీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టర్స్ ఉన్నాయి. వాళ్ళు తీసేసుకుంటే ఇప్పుడు వీళ్ళు క్వాలిఫై అయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఓకే 1:3 అక్కడ ఎవడైతే డబ్బులు పే చేస్తాడో వాడికి జాబ్ ఇచ్చేస్తున్నాడు. మిగతా క్యాండిడేట్ లాస్ అవుతున్నాడు కదా. ఈ అభ్యర్థుల ఆరోపణల్లోని ఆవేదనకు అర్థం ఉంది. ఎందుకంటే గతంలో జరిగిన ఏపీపీఎస్సీ మౌఖిక పరీక్షల్లో అనేక అవకతవకలు జరిగాయి. ఉద్యోగాల భర్తీ కోసం సంస్థ నిర్వహించిన లిఖిత పరీక్షల్లో ప్రతిభ చూపిన బీసీ, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులకు మౌఖిక పరీక్షల్లో అన్యాయం జరిగింది. దీంతో ఉద్యోగం సంపాదించే అర్హతలున్నప్పటికీ అవకాశం కోల్పోయారు. మౌఖిక పరీక్షల్లో ఈ వర్గాల అభ్యర్థులకు అతి తక్కువ మార్కులు వేసిన వాస్తవం సమాచార హక్కు చట్టం ద్వారా బయటపడింది. ఇలాంటి తప్పుల నివారణకు గ్రూప్ 1 మినహా మిగిలిన గ్రూప్ 2, గ్రూప్ 4 విభాగాలకు మౌఖిక పరీక్షల్ని నిర్వహించవద్దన్న సత్యనారాయణ కమిటీ సిఫార్సును ప్రభుత్వం అమలు చేసింది. ఈ మేరకు జీవో నెంబర్ 420ని జారీ చేసింది. ఇప్పుడేమో గ్రూప్ 2లోని కీలక పోస్టుల్ని మౌఖిక పరీక్షలుండే గ్రూప్ 1 కిందికి తీసుకొచ్చింది. బోర్డు మెంబర్ల మెప్పు కోసమే ఈ విధమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకుందనే విమర్శలొస్తున్నాయి. గవర్నమెంట్ ఒక ప్యాటర్న్ ఇచ్చింది. ఈ ప్యాటర్న్ లో గ్రూప్ 2 జరుగుతుంది, ఈ ప్యాటర్న్ లో గ్రూప్ 1 జరుగుతుంది. విశ్లేషణాత్మక శక్తి ఉంది అని అనుకున్నటువంటి వాళ్ళు గ్రూప్ 1కు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. విశ్లేషణాత్మక శక్తి లేదు, నాకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి, తర్వాత రిజర్వేషన్ కూడా దీంట్లో ఒకటే స్టేజ్లో ఎగ్జామ్ జరుగుతుంది, నాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నటువంటి వ్యక్తులు గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. వాళ్ళు గత 2.5 సంవత్సరాల నుంచి కూడా మరి కోచింగ్లకు పెట్టుకుంటూ ఖర్చులు అన్ని రకాలుగా భరిస్తూ ఈ ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇప్పుడు వస్తుంది అని గత కొన్ని మాసాలుగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఒక డిప్రెషన్ని కలిగించేటువంటి వార్త. గ్రూప్ 2 కేటగిరీ ఉద్యోగాలకు గతంలో నిర్వహించిన తరహాలోనే 450 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ కేటగిరీలో 17 రకాల ఉద్యోగాల్ని నిర్ణయించారు. ఇందులో రాష్ట్ర స్థాయి, జోనల్ పోస్టులు 2 ఉన్నాయి. కీలకమైన పోస్టులు లేకపోవడం వల్ల గ్రూప్ 2 విభాగం పరిస్థితి మరీ తీసికట్టుగా మారిపోయింది. క్వాలిఫికేషన్ రెండుకి ఒకటే అయినా గ్రూప్ 1 సిలబస్ మీద గ్రూప్ 2 సిలబస్ వేరు, గ్రూప్ 1 సిలబస్ వేరు, స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ వేరు. 750 మార్కులకేమో గ్రూప్ 1, 450 మార్కులకేమో గ్రూప్ 2 ఎగ్జామినేషన్. ఈ రెండింటినీ ఒకే దాని కింద ఎలా చూస్తారు? ఆ రకంగా అభ్యర్థులు నష్టపోతారు. అలా కాకుండా ఉండాలంటే గ్రూప్ 2 సెపరేట్గానే ఉండాలి. ఉద్యోగాల భర్తీలో ఏ ఒక్కరి ప్రమేయం లేకుండా అవినీతి కట్టడి చేసేందుకు యూపీఎస్సీ తరహా విధానాలు తీసుకొస్తామని ప్రభుత్వం అంటోంది. ఇందులో భాగంగా చిత్తశుద్ధి కలిగిన అధికారిగా పేరున్న రేచల్ చటర్జీని నియమించింది. పూనం మాలకొండయ్యకి కార్యదర్శి బాధ్యతలు అప్పగించడం వల్ల నిజంగానే ఏపీపీఎస్సీలో ఏదో మార్పు రాబోతోందన్న అభ్యర్థుల ఆశలపై రాష్ట్ర సర్కారు విధానాలు నీళ్లు చల్లుతూనే ఉన్నాయి. నిఖార్సైన అధికారుల్ని నియమించి అసంబద్ధ విధానాల్ని కొనసాగిస్తోంది. కొందరి డిమాండ్లను నెరవేర్చాలనే ఆరాటంలో తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాలకు దారితీస్తున్నాయి. రిటర్న్ పంపాలి, ఇంప్లిమెంట్ చేస్తే మాత్రము ఏపీపీఎస్ కానీ రోజు ధర్నాలు చేస్తాం, ముట్టడిస్తామని చెప్పి చాలా గట్టిగా డిస్కస్ చేయడం జరిగింది. అందుకు ఆ చైర్మన్ గారు అందరు మెంబర్లను పిలిపించి వాళ్ళందరి ముంగటిని మాట్లాడి తప్పనిసరి మేము ప్రభుత్వానికి సిఫార్సు చేస్తాము, అయితే గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవాలి, దాని మీద మేము మాత్రము రిటర్న్ పంపిస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చారు. ఏపీపీఎస్ యొక్క హామీని నిలబెట్టుకోవాలి, 2 రోజుల్లో లెటర్ పోవాలి, లేకపోతే మళ్ళా 4వ రోజు ఇటుకొస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఏపీపీఎస్సీలో సంస్కరణలు తీసుకురావాలనుకుంటున్న ప్రభుత్వం ముందు వాటిపై అభ్యర్థులకు వాటి ఫలితాల ప్రభావం పడే ఉద్యోగార్థుల విశ్వాసాన్ని పొందాలి. మార్పులపై విస్తృతంగా అభిప్రాయాలు సేకరించి వాటి అమలుపై దృష్టి సారించాలి. అంతకంటే ముందు బోర్డులో సమర్థులైన సభ్యుల్ని నియమించాలి. ఇందులో రాజకీయాలకు తావే లేకుండా చర్యలు తీసుకోవాలి.
ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని ఉంటే పరీక్షలు రాయాల్సిన అభ్యర్థులు రహదారులపైకొచ్చి ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఉండదు. ప్రస్తుత సంస్కరణల్ని అనుసరించి మరో 3 నెలల తరువాతే కొత్త నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. అప్పటి వరకు ప్రభుత్వ నిర్ణయంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.